హాయ్ అండి. నమస్తే. నేను మీ వనిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనితల వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సజ్జబూరలు ఎలా చేసుకోవాలి అనేది వీడియో అయితే చూపించబోతున్నానండి. మనము ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. షాప్కి వెళ్ళి 5 రూపీస్ పెట్టి ఒక్కోటి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలాగో చూసేయండి. ముందుగా సజ్జల్ని బాగా నీట్గా వేరుకొని వాటిలో రాళ్ళు ఏమన్నా ఉంటాయేమో మొత్తం చూసుకొని మరపట్టించుకొని ఇట్లా ఈ విధంగా పిండిగా చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మేము ఇక్కడ 1 కేజీ సజ్జలు అయితే తీసుకున్నాము. ఇవి నాటు సజ్జలు అన్నమాట. ఇది మరపట్టించుకొని వచ్చాము. పిండి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి. ఈ బియ్యపిండి ఎందుకు వేస్తామంటే క్రిస్పీగా ఉండడం కోసం వేస్తామన్నమాట. బియ్యపిండి వేసి మొత్తం కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి మేము 3/4 కేజీ వరకు బెల్లం తీసుకున్నాము. మీరు స్వీట్ ఎక్కువ తింటే ఇంకొంచెం తీసుకోవచ్చు. మేము కేజీ పిండికి 3/4 కేజీ బెల్లం తీసుకొని ఇట్లాగా దంచుకొని ఇప్పుడు ఈ బెల్లంలో వాటర్ పోయాలి. బెల్లం మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుందన్నమాట. నీళ్లు పోసేసి ఈ బెల్లం అంతా మనము పొయ్యి మీద పెట్టేసి కరగబెట్టుకోవాలి. జస్ట్ ఈ బెల్లం కరిగి వాటర్గా అయిపోతే సరిపోతుందండి. పాకము అలా ఏం అవసరం లేదు. ఇది ఇంట్లో చేసుకోవడం చాలా సింపుల్ అండి. చాలా ఈజీ కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నీళ్లు పోసేసి పొయ్యి మీద పెట్టి హైలో ఉంచామనుకోండి బెల్లం అంతా కరిగిపోతుంది. చూసారా, ఈ విధంగా వస్తాయన్నమాట వాటరు. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకొని పిండి మొత్తాన్ని గట్టిగా కలుపుకోవాలి. ఒక్కసారిగా వాటర్ పోయకండి, జావ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ మనం చల్లారి పెట్టాల్సిన అవసరం లేదండి. బెల్లం వాటర్ని వేడి నీళ్ళైనా పోసేయచ్చు. వేడి నీళ్ళు పోసేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. మనం కలిపేటప్పుడు కొంచెం కొంచెము పోసుకోవాలి. ఇందులోకి చెప్పడం మర్చిపోయాను, ఈ పిండిలో కొంచెం చిటికెడంతా ఉప్పు వేసుకోండి. మనం తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. ఇప్పుడు పిండినంతా బాగా కలుపుకోవాలి. మీలో ఎంతమందికి సజ్జబూరలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. మా అమ్మ బాగా చేస్తుంది. నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, కానీ ట్రై చేయాలి. అందుకని ఇవాళ అమ్మ దగ్గరుండి చూసి నేర్చుకుంటున్నాను. మీరు కూడా నేర్చుకుంటారు కదా నాలాగా, తెలియని వాళ్ళ కోసమని ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. చూసారా, ఇక్కడ ఈ విధంగా పిండి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. సజ్జబూరలు మంచిదేనండి హెల్త్కి. జొన్నలు, సజ్జలు, రాగులు ఇలా మిల్లెట్స్ ఉంటాయి కదా, ఇవి హెల్త్కి చాలా మంచిది. ఏం ప్రాబ్లం ఉండదు. నేను చెప్పాను కదా, కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి అంతా కలుపుకోవాలి. అందుకేనండి అమ్మ అప్పుడు కొంచెం వాటర్ పోసేసి కలుపుతున్నారు. ఇక్కడ నీళ్లు వేడిగా ఉన్నాయని చెప్పి గరిటతో కలుపుతున్నారు. మీరు కావాలనుకుంటే నీళ్లు చల్లారి పెట్టేసి చేత్తో అయినా బాగా ముద్దలాగా కలుపుకోవచ్చు. ఇప్పటికి మీరు గమనించినట్టయితే పిండి అంతా బాగా ముద్దగా దగ్గరగా వచ్చేసింది. మనము చేత్తో ఈ విధంగా పట్టుకుంటే ఉండలాగా అవ్వాలి. అంతేనండి. సజ్జపిండి అయితే కలుపుకోవడం అంతే. ఇప్పుడు ఈ కలిపిన పిండిని మనము ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టాలి. బాగా మొత్తము పిండి అంతా నానాలన్నమాట. నానిన తర్వాతే మనము బూరెలు అనేవి చేసుకోవాలి. నానలేదనుకోండి రావు. బాగా నానిందనుకోండి వాటర్లో మనం వేయంగానే బాగా పొంగుతాయన్నమాట. సో పిండిని బాగా కలిపేసి ఒక 1/2 అవర్, మీకు ఇంకా టైం ఉంది అనుకుంటే 1 గంట పాటు నానపెట్టేసేయండి మూత పెట్టేసి. అప్పుడు పిండి ఆ వాటర్ అంతా పీల్చుకొని బాగా నాని బాగుంటుందన్నమాట. మనం బూరెలు వేసినప్పుడు బాగా పొంగుతాయి కూడా. మీకు ఒకవేళ పిండి జావ అనిపించింది అనుకోండి, ఇందులోకి కొంచెం బియ్యం పిండి యాడ్ చేసేసుకోండి. ఇక్కడ మాకు కొంచెం జావ అయ్యింది, అందుకని నేను 2 స్పూన్లు బియ్యం పిండి అనేది యాడ్ చేసి మొత్తం కలుపుతున్నాను. కలిపినప్పుడు కొంచెం గట్టిపడిద్ది అన్నమాట బియ్యం పిండికి. సో ఇప్పుడంతా బాగా కలిపేసి నానబెట్టేసుకుందాము. పిండి అయితే నానిందండి. వేయడం కోసము ఆయిల్ పోసేసి ఆయిల్ హీట్ చేస్తున్నాము. మరోవైపు మా అమ్మ చిన్న చిన్న ఉండలు చేస్తుందన్నమాట. పిండిని ఈ విధంగా ఉండలు చేసి పెట్టి ఒక కవర్ తీసుకొని కవర్ మీద ఈ విధంగా ఒత్తుకోవాలన్నమాట. చూసారా, మరీ పలుచగా ఉండకూడదు, అలా అని మరీ మందంగా ఉండకూడదు. ఈ విధంగా ఒత్తుకుంటే సరిపోతుంది. నూనె బాగా కాగిన తర్వాత
ఒక్కొక్కటి వేసి మనము తీస్తూ ఉండాలి. ఇద్దరు ఉండాలండి మనము ఈ చేసేటప్పుడు. ఒకళ్ళు వేస్తూ ఉంటే మరొకరు తీస్తూ ఉండాలన్నమాట కాలనివి పక్కకి. సో మా అమ్మ వేస్తూ ఉంది, నేను పక్క నుండి తీస్తూ ఉన్నాను. ఇంతేనండి ప్రాసెస్. పిండంతా ఈ విధంగానే వేసుకోవాలి. బూరెలు అనేవి కొంచెము కలర్ రావాలండి, మరీ వెంటనే తీయకూడదు. కొంచెము మనకి గోల్డ్ కలర్ కంటే కొంచెం కలర్ వచ్చిందనుకోండి, అప్పుడు ఉడికాయని అర్థం అన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా రావాలి. వేయంగానే బాగా పొంగుతున్నాయండి, మన పానీపూరి పొంగి ఉంటాయి కదా, ఆ విధంగా. చూసారా ఎంత బాగున్నాయో. చాలా సింపుల్గా ఉంది కదా. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మాకైతే ఒక 1 అవర్ పట్టిందండి మేము తీసుకున్న పిండికి. ఎందుకంటే ఆ పిండి మొత్తం చిన్న చిన్న ఉండలుగా చేసి వేసాము కదా, సో మాకు ఒక 1 అవర్ పట్టింది. అమ్మ వేస్తూ ఉంటే నేను తీస్తూ ఉన్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు లోపలంతా ఎంత బాగా వచ్చిందో ఉడికి. మేము చేసిన బూరెలు ఇక్కడ ఒక ప్లేట్ నిండా వచ్చాయి, అలాగే గిన్నె నిండా వచ్చాయన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.